యూట్యూబర్ సన్నీ యాదవ్ అంటే అందరికీ తెలుసు. చాలా మందికి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబర్ సన్నీ యాదవ్ తెలుసు. అయితే ఇప్పుడు యూట్యూబర్ సన్నీ యాదవ్ అయితే అరెస్ట్ అయ్యాడు. తెలుగు బ్లాగర్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మోటార్ సైకిల్ పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ బ్లాగింగ్ చేస్తూ అక్కడి పరిసర పరిస్థితులను వివరించే వీడియోలు చేసే సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్ ని కూడా సందర్శించారు. దీంతో పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ ని చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొంటున్న ఆ తరుణంలో సన్నీ యాదవ్ పాకిస్తాన్ లో ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్లడం కూడా ఒక వివాదాస్పదమైంది. ఇక భారత రహస్యాలను పాక్ కు చేరవేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరొక 11 మంది అరెస్టు తర్వాత ఈ తరహా బ్లాగర్లపై ఎన్ఐఏ నిఘా పెంచింది. ఈ క్రమంలోనే సన్నీతో పాటు మరో 3 వ్లాగర్ల కదలికలపై దృష్టి పెట్టినట్టు కూడా సమాచారం. ఈ తరుణంలోనే సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్ళాడు, ఉద్రిక్తతల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి గల కారణం ఏంటి అనే కోణంలో అయితే అతన్ని విచారించనున్నట్టు సమాచారం. కాగా బెట్టింగ్ యాప్ కు ప్రచారం కల్పించిన కేసులోనూ సన్నీ యాదవ్ నిందితుడిగా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదవడం కూడా అందరికీ తెలిసిందే. ఈ విషయం పైన ఆయనకి నోటీసులు కూడా అందగా ఇక సూర్యాపేట పోలీసులు కూడా కేసు నమోదు చేశారు సన్నీ యాదవ్ పైన. ఇక సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన సన్నీ యాదవ్ తనపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు కూడా నమోదయ్యాక హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం కూడా సన్నీ యాదవ్ ప్రయత్నించడం జరిగింది. అది కుదరకపోవడంతో దుబాయ్కి చెక్కేశాడు. దాంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక సన్నీ దుబాయ్ నుంచి అటు పాకిస్తాన్ కి వెళ్ళినట్టు కూడా సమాచారం ఉంది. ఇక భారత్ ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించిన సమయంలోనూ అతను పాకిస్తాన్ లోనే ఉన్నట్టు ఎన్ఐఏ వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. గతంలో కూడా అతను 5 సార్లు పాకిస్తాన్ బైక్ పై వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇక సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ ట్రిప్ పైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. అతని కుటుంబ సభ్యులు మాత్రం అరెస్టు వార్త తమకు తెలియదని, సన్నీ నిత్యం బైక్ యాత్రను చేస్తుంటారని తెలిపారు. ఇక టీవీలో చూశాకే తమకు సమాచారం తెలిసిందని కూడా వారి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ ట్రిక్ వేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సన్నీ పుట్టి పెరిగిందంతా కూడా సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం శిల్పకుంట్ల గ్రామంలో. తండ్రి ఓ ఫార్మసీ స్టోర్ ను నడుపుతూ ఉంటారు. ఇక తల్లి అయితే గృహిణి. ఇక సన్నీ సోదరుడు కళ్యాణ్ కబడ్డీ ప్లేయర్ అన్నమాట. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన సన్నీ యాదవ్ చదువుల్లో పర్వాలేదనిపించి ఇక మోటార్ సైకింగ్ లో దూసుకు వెళ్లేవాడు. ఇక 13 ఏళ్ల వయసు నుంచి వాహనాన్ని నడపడం నేర్చుకున్నాడు ఈ సన్నీ యాదవ్. 18వ ఏట డ్రైవింగ్ లైసెన్స్ ను తీసుకొని యమహాపై రై రై అంటూ ట్రిప్పులు వేసేవాడు సన్నీ యాదవ్. ఇంకా 2016లో బ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకొని ప్రయత్నాలను కూడా మొదలు పెట్టాడు. మొదట్లో 100-150 కిలోమీటర్ల దూరాలతో ప్రయత్నించాడు బ్లాగ్ లో. ఆ తర్వాత ఏమైంది, యూట్యూబ్ వీక్షణలు పెద్దగా రాకపోవడంతో 2018 నుంచి పెద్ద ట్రిప్లను ప్లాన్ చేశాడు. ఇక 2019లో 21 రోజులు లడఖ్ కు వెళ్లిన యాత్ర గురించి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని జీవితాన్ని ఆ యాత్ర మార్చేసిందని చెప్పొచ్చు. ఆ యాత్రతో సబ్స్క్రైబర్లు కూడా భారీ సంఖ్యలో పెరిగిపోయారు. 3 లక్షలకు చేరుకున్నారనమాట. ఇక దాంతో పూర్తి స్థాయి బ్లాగర్ గా మారిపోయాడు సన్నీ యాదవ్. 2019లోనే నేపాల్ కు వెళ్లి తొలి విదేశీ యాత్రను కూడా పూర్తి చేశారు. ఇప్పుడైతే సన్నీ యాదవ్ మీద అనుమానంతో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి విచారణ తర్వాత ఏం తేలనుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సన్నీ యాదవ్ కి పాకిస్తాన్ కి సంబంధం ఏంటి, నిజంగానే మన సున్నిత సమాచారాన్ని అక్కడికి చేరవేస్తున్నాడా లేదా అనేది ఇంకా తెలియాల్సింది. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని.